ఈ సెషన్లో విండోస్ 7 ఆపరేటింగ్ సిస్టంలో టాస్క్ బార్, స్టార్టప్ మెను వాటి యొక్క కస్టమైజేషన్ ఏ విధంగా చేసుకోవచ్చు అనేది చూస్తాం. మరి ఈ కింద ఉండే ఈ యొక్క టాస్క్ బార్లో ఏవైతే మీరు అప్లికేషన్స్ ఓపెన్ చేశారో వాటికి సంబంధించిన ఐకాన్స్ అన్నీ కూడా ఉంటాయి. అయితే ఇప్పుడు ఆల్రెడీ చూడండి, పవర్ పాయింట్ అప్లికేషన్ ఓపెన్ చేస్తున్నాను. మళ్ళీ ఇంకొక పవర్ పాయింట్ ఫైల్నే నేను ఓపెన్ చేస్తాను. యాక్చువల్గా ఎక్స్పీలో అయితే దీనికి సపరేట్ ఐకాన్ మళ్ళీ వచ్చేదన్నమాట టాస్క్ బార్లో. మరి ఇక్కడ గ్రూప్స్ లాగా మెయింటైన్ చేయడం జరుగుతుంది. మీరు ఇక్కడికి వెళ్ళగానే మౌస్ని తీసుకెళ్ళగానే క్లిక్ చేయక ముందరే ఇక్కడ చూడండి, ఆ గ్రూప్లో అంటే పవర్ పాయింట్ రిలేటెడ్ ఫైల్స్ 2 ఓపెన్ అయి ఉన్నాయని మనకి ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. సో మీకు ఏ ఫైల్ కావాలో ఆ ఫైల్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో అంటే టాస్క్ బార్ మీద నంబర్ ఆఫ్ గజిబిజిగా ఈ లిస్ట్ ఇవ్వడం అనేది ఇక్కడ ఉండదు. ఆయా గ్రూప్కి సంబంధించి ఆయా అప్లికేషన్కి సంబంధించిన ఫైల్స్ అన్నీ ఒక గ్రూప్ లాగా ఉంటాయన్నమాట. తర్వాత ఇక్కడ మీరు రైట్ క్లిక్ చేసినట్లయితే ఏ ఐకాన్ మీద అయితే రైట్ క్లిక్ చేస్తారో ఆయా ప్రోగ్రామ్కి సంబంధించిన జంప్ లిస్ట్ అనేది ఇక్కడ వస్తుందండి. ఇది కూడా ఒక న్యూ ఫీచర్ అన్నమాట. చూడండి, రీసెంట్గా అంటే మామూలుగా ఫోకస్ చేస్తేనేమో ఓపెన్డ్ ఫైల్స్ లిస్టు కనిపిస్తుంది. రైట్ క్లిక్ చేస్తేనేమో రీసెంట్గా పవర్ పాయింట్లో వాడిన ఫైల్స్ అన్నీ కూడా ఇక్కడ లిస్ట్ చూపిస్తుంది. మరి ఏ ఫైల్ కావాలంటే ఆ ఫైల్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నాట్ ఓన్లీ పవర్ పాయింట్, మిగతా వాటి మీద కూడా రైట్ క్లిక్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఈ గూగుల్ క్రోమ్ మీద రైట్ క్లిక్ చేశాను. రీసెంట్గా మనం ఏ వెబ్సైట్స్ అయితే దీంట్లో ఓపెన్ చేస్తున్నామో వాటి యొక్క లిస్ట్ రావడం జరిగింది. అదేవిధంగా ఫోల్డర్స్, అదేవిధంగా ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్లో ఇట్లా రైట్ క్లిక్ చేస్తే ఈ యొక్క జంప్ లిస్ట్ అనేది రావడం జరుగుతుంది. మరి ఈ యొక్క రీసెంట్ డాక్యుమెంట్స్ని ఇక్కడే కాకుండా ఈ యొక్క స్టార్ట్ బటన్ క్లిక్ చేసి మీరు పవర్ పాయింట్ ఆ గ్రూప్ కింద చూడండి, అట్లనే వర్డ్ ఆ గ్రూప్ కింద చూడండి. ఇవన్నీ ఆయా అప్లికేషన్స్కి సంబంధించిన రీసెంట్ ఫైల్స్ అన్నమాట, రీసెంట్గా మనం వాడిన ఫైల్స్. ఓకే, రీసెంట్గా మనం టచ్లో ఉన్న అప్లికేషన్స్ కూడా ఇక్కడ స్టార్టింగ్లో ఇట్లా రావడం జరుగుతుంది. ఆల్ ప్రోగ్రామ్స్ అని క్లిక్ చేస్తే మాత్రమే టోటల్ ఇన్స్టాల్డ్ అప్లికేషన్స్ యొక్క లిస్ట్ రావడం జరుగుతుందండి. ఓకే, మరి ఇక్కడ యొక్క స్టార్ట్ బటన్ మీద మీరు రైట్ క్లిక్ చేసినట్లయితే ప్రాపర్టీస్ వస్తాయి. ప్రాపర్టీస్ మీద క్లిక్ చేస్తే టాస్క్ బార్ అండ్ స్టార్టప్ మెను ప్రాపర్టీస్ ఉంటాయండి. టాస్క్ బార్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే ఈ ట్యాబ్ మీద లాక్ ది టాస్క్ బార్ ఈ ఆప్షన్ సెలక్షన్, డీసెలక్షన్ చేయొచ్చు. సెలక్షన్లో ఉంది, సెలక్షన్లో ఉన్నప్పుడు ఇది లాక్ అయిపోయి ఉంటుంది. మీరు ఈ యొక్క టాస్క్ బార్ని మూవ్ చేయలేరు అనమాట. డీసెలెక్ట్ చేశాను అనుకోండి, అప్లై చేస్తే నేను ఇట్లా అడ్జస్ట్ చేయొచ్చు ఈ యొక్క టాస్క్ బార్ని. అట్లనే ఆటో హైడ్ ఆఫ్ ది టాస్క్ బార్, ఆటోమేటిక్గా హైడ్ అయిపోతుంది టాస్క్ బార్. అట్లనే స్మాల్ ఐకాన్స్ ఇన్ ది టాస్క్ బార్, ఈ ఐకాన్స్ అనేవి చూడండి స్మాల్ ఐకాన్స్గా మారిపోయాయి. అట్లనే టాస్క్ బార్ ఏ పొజిషన్లో ఉండాలి అనేది కూడా ఇక్కడ బాటంలో ఉండాలా, టాప్లో ఉండాలా, అవన్నీ కూడా మనం సెట్ చేసుకోవచ్చు అనమాట యాజ్ పర్ అవర్ కన్వీనియంట్. అట్లనే టాస్క్ బార్లో ఏ బటన్స్ ఉండాలి అనేది కూడా మనం సెట్ చేయొచ్చు. అదే మీకు టాస్క్ బార్ బటన్స్ ఆల్వేస్ కంబైన్, హైడ్ లేబుల్స్, నెవర్ కంబైన్, ఇట్లా ఆప్షన్స్ ఉన్నాయి. అట్లనే నోటిఫికేషన్ ఏరియాలో, నోటిఫికేషన్ ఏరియా ఇది ఈ రైట్ సైడ్ టాస్క్ బార్లో, ఇక్కడ దీన్ని కస్టమైజ్ అని క్లిక్ చేయగానే మీకు ఈ యొక్క నెట్వర్క్, యాక్షను, సౌండ్, ఐ మీన్ వాల్యూమ్ వీటికి సంబంధించినట్టు డిఫాల్ట్గా ఉన్నాయి. ఇవి షో చేయాలా వద్దా చూడండి. హైడ్ ఐకాన్ అండ్ నోటిఫికేషన్స్, నోటిఫికేషన్స్ అంటే దానికి సంబంధించిన మెసేజెస్ అనమాట. సో ఇట్లా మనం కస్టమైజ్ చేసుకోవచ్చు.
నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ ఆప్షన్ ఏంటంటే యూజ్ యారో పీక్ టు ప్రివ్యూ ది డెస్క్టాప్ అని ఆప్షన్ ఉంది. ఇది డెస్క్టాప్ ఏరియా కదా, దీని మీద ఈ అప్లికేషన్ ఓపెన్ చేస్తున్నాం. అలాగే ఇంకొకటి కూడా ఓపెన్ చేస్తాను నేను. మరి ఇట్లా 2 అప్లికేషన్స్ ఓపెన్ అయి ఉన్నాయి. మరి డెస్క్టాప్ పైన ఏమున్నాయో చూడాలి అంటే ఈ రైట్ మోస్ట్ ఈ డేట్ టైం తర్వాత ఈ కార్నర్లో షో డెస్క్టాప్ అని ఉంది, అక్కడికి వెళ్ళండి. జస్ట్ మీరు క్లిక్ కూడా చేయొద్దు, అక్కడికి వెళ్ళగానే యారో పీక్ అనే ఆప్షన్ ద్వారా మీకేమైంది, అప్లికేషన్స్ ట్రాన్స్పరెంట్ అయిపోయాయి, బ్యాక్గ్రౌండ్ డెస్క్టాప్ మీద క్లియర్గా కనిపిస్తుంది. మరి ఇక్కడ నుంచి బయటికి రాగానే అప్లికేషన్స్ యాజ్ ఇట్ ఈస్ కనిపిస్తాయి అనమాట. అంటే వితౌట్ క్లోజింగ్ ద అప్లికేషన్ యూ కెన్ వ్యూ ది కాంటెంట్స్ ఇన్ ది డెస్క్టాప్, ఓకే, యూజింగ్ దిస్ పర్టికులర్ యారో పీక్ ఆప్షన్. అదే ఇది తీసేసామనుకోండి, తీసేసి అప్లై చేస్తే మీకు ఇక్కడికి వెళ్ళినా కానీ ఏమీ ఎఫెక్ట్ ఉండదు. జస్ట్ షో డెస్క్టాప్ అంటే టోటల్ డెస్క్టాప్ మామూలుగా కనిపిస్తుంది క్లిక్ చేస్తే. ఓకే, ఈ యారో పిక్ ఆప్షన్ ద్వారా మీరు షో డెస్క్టాప్ని క్లిక్ చేయకుండానే డెస్క్టాప్ కంటెంట్స్ని చూడొచ్చు. మరి స్టార్ట్ మెనూలో పవర్ బటన్ యాక్షన్ ఎలా ఉండాలి అనేది ఇక్కడ షట్ డౌనా అంటే పవర్ బటన్ మీరు క్లిక్ చేస్తే షట్ డౌన్ కావాలా, లేదంటే స్లీప్లోకి వెళ్ళాలా, రీస్టార్ట్లోకి వెళ్ళాలా, ఇవన్నీ కూడా మీరు సెట్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ టూల్ బార్స్ చూసినట్లయితే ఈ అడ్రస్ టూల్ బార్, లింక్ టూల్ బార్, ఇవన్నీ ఏవైనా ఇక్కడ కావాలి అనుకుంటే అవి మీరు సెలెక్ట్ చేయొచ్చు, వద్దనుకుంటే డీసెలెక్ట్ చేయొచ్చు. సో ఈ విధంగా రకరకాల ఆప్షన్స్ ఈ యొక్క టాస్క్ బార్కి స్టార్టప్ మెనూకి ఉన్నాయండి. ఓకే.